2024లో ఇంటింటికి ఒక యూట్యూబర్ అవ్వాలనైతే చూస్తున్నారు. ఎందుకనంటే డబ్బులు ఎక్కువ సంపాదించొచ్చు యూట్యూబ్ నుండి. అది కూడా ఇంటి దగ్గర కూర్చొని మన ఓన్ జాబ్ గదా! మనం చేసుకోవచ్చు అనేది చాలామందైతే అనుకుంటారు. మరి ఈ 2024లో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే అంత ఆషామాషీ ఎందుకంటే అందరూ అవ్వాలనుకుంటున్నారు. మరి అందరూ యూట్యూబర్స్ అవుతారా అంటే అవ్వరు. ఎవరైతే ఈ 5 పాయింట్స్ ఫాలో చేస్తారో వాళ్ళు మాత్రమే అవుతారు. ఇదేది టైటిల్, ఎస్‌ఈఓ వీటికి సంబంధించింది కానే కాదు. అసలు వీడియో రిలేటెడ్ కాదు. ఈ 5 పాయింట్స్ మీరు ప్రతిరోజు అనుకరించినట్లయితే నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను తొందరగా సక్సెస్ అవుతారు. అవి ఏంటి అని తెలుసుకునే దానికంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. చూడండి యూట్యూబ్‌లో మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. అలాగే నా వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. యూట్యూబ్‌లో సక్సెస్ కావాలి అంటే టైటిల్ ఇలా ఇవ్వాలి, ట్యాగ్స్ ఇలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇలా ఇవ్వాలి, వీడియో ఇలా చేయాలి, ఇన్ని నిమిషాలు ఉండాలి, ఇంత డిస్క్రిప్షన్ ఉండాలి. ఇదంతా కూడా మీరు వీడియోస్ చూసి ఇసిగిపోయారు. అలాగే ఎంత చేసినా కూడా వ్యూస్ రావు. ఎందుకనంటే మీరు అసలు యూట్యూబ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసేదానికంటే ముందు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే వర్క్ ఉంటుందో అది మీరు చెయ్యరు గాబట్టే యూట్యూబ్‌లో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ ఏంటి అంటే పాయింట్ నంబర్ 1 టైం. టైం అనేది ఖచ్చితంగా ఉండాలి యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఏదో ఒక వీడియో చేశాను, ఒక 2 నిమిషాలలో వీడియో క్రియేట్ చేసినా, అర్ధ గంటలలో వీడియో అప్లోడ్ చేసినా, 10 నిమిషాలలో థంబ్‌నెయిల్ చేసినా ఇలా ఉండకూడదు. మనం ఒక కంటెంట్ చేస్తున్నట్లయితే ఆ కంటెంట్ గురించి నువ్వు డీప్ రిసెర్చ్ చేయడానికి నీకు టైం ఉండాలి. చేసిన వీడియోని ప్రాపర్‌గా బయటికి ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా చూపించడానికి అదంతా ఎడిటింగ్ గాని ఇవన్నీ ఇవ్వడానికి మీరు టైం తీసుకొని చేసినట్లయితేనే అవుతుంది. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట, గంటలల్లో అయ్యే పనైతే కాదు. ఇప్పుడున్న టైంలో యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి అనుకుంటే ఓన్లీ వచ్చినాం, పెట్టినాం, పోయినాం అన్నట్లు ఉంటే మాత్రం నువ్వెన్ని వీడియోస్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేవు. బ్యాక్‌గ్రౌండ్‌లో నువ్వు చాలా టైం తీసుకోవాలి. చాలా రిసర్చ్ చేసిన తర్వాతనే వీడియో చేయాలి. అందుకే యూట్యూబ్‌లోకి రావాలి అంటే నువ్వు టైం ఇవ్వగలుగుతా. ప్రతిరోజు ఇన్ని గంటలు ఇవ్వగలుగుతా. ఇంత టైం నేను ఇస్తున్నాను. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేయాలి. లేకుంటే 2 రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేస్తా. నీ టైం మేనేజ్‌మెంట్ బట్టి ఇన్ని రోజులకు ఒక వీడియో అని ఖచ్చితంగా నువ్వు సెలెక్ట్ చేసి పెట్టుకుండేలా ఉండాలి. లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు అప్లోడ్ చేస్తే మాత్రం మీకు వ్యూస్ రావు. సెకండ్ ప్యాషన్ ఉండాలి. టైం ఉండాలి. టైంతో సహా నీకు చేయగలుగుతా అన్న పట్టుదల ఉండాలి. అలాగే నీకు చెయ్యాలన్న కోరిక ఉండాలి. ఏదో వచ్చినాం కంటెంట్ అప్లోడ్ చేసినాం, ఏదో మ్యూజిక్ యాడ్ చేసినాం, లేకపోతే ఏదైనా ఒక వ్లాగ్ తీసినాం, లేకుంటే ఏది పడితే అది కుకింగ్ వీడియో అప్లోడ్ చేసినాం. ఇదంతా కాదు. యూట్యూబ్‌లోకి వచ్చేటప్పుడు ఒక ప్యాషన్ తోటి నీ యూట్యూబ్‌లోకి రావాలి. ఈ కంటెంట్ చేయాలి. ఇందులో నేను గెలవాలి. ఈ కోరిక అనేది ఉండాలి. ఈ కోరిక లేకపోతే నువ్వు యూట్యూబ్‌లోకి వచ్చినా కూడా నువ్వు ఎన్ని వీడియోస్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేవు. ఎందుకనంటే నువ్వు అసలు ఏం చేయాలని నీకే తెలవదు. నీకంటూ ఒక డ్రీమే లేనప్పుడు నువ్వు యూట్యూబ్‌లోకి వచ్చి ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటావు? నువ్వు ఒకసారి ఆలోచించు. అందుకోసమే యూట్యూబ్‌లోకి వచ్చేటప్పుడే మనం ఒక కోరికతోని రావాలి. ఒక టార్గెట్ పెట్టుకొని రావాలి. వీళ్ళు నా కాంపిటీటర్స్. నేను ఈ కంటెంట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో నాకు ఇంట్రెస్ట్ ఉన్నది. యూట్యూబ్‌లో నేను సక్సెస్ అవుతాను. ఇలా నీకు అనిపించినప్పుడు మాత్రమే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయి. లేకపోతే టైం పాస్ కోసం వస్తున్నా అంటే నీ టైం వేస్ట్ చేసుకోకు. వేరే పనులు చేసుకో. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటివి చేసుకుంటే తొందరగా సక్సెస్ అవుతావు. థర్డ్ పాయింట్ కాన్సంట్రేట్ చేయడం లేకుంటే అబ్జర్వ్ చేయడం అని మనం అనుకోవచ్చు. అంటే యూట్యూబ్‌లలో వేరే కంటెంట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడియోస్ చేస్తుంటే ఏవి ఎక్కువ ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి? ఏ టాపిక్స్ చేస్తే ఎక్కువ ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి? ఎలాంటి వాళ్ళు వీడియోస్‌లలో ఎడిటింగ్ వాడుతున్నారు? ఎలాంటి స్కిల్స్ వాడుతున్నారు? అలాగే నీ కాంపిటీటర్స్ ఏ విధంగా వాళ్ళ ఛానెల్‌లో ఆడియన్స్‌ని మిస్మరైజ్ చేస్తున్నారు? వాళ్ళ వ్యూస్‌ని పెంచుకోవడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళతోని కనెక్ట్ అవుతున్నారు? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భావోద్వేగాలతోటి ఆడుకుంటున్నారు? వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది ఇవన్నీ కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అనిపించొచ్చు, ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను, ఇది చేయడం అవసరమా అని. ఇదంతా చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయంటే ఖచ్చితంగా నేను గ్యారంటీతోని చెప్తున్నాను. ఎందుకనంటే నీ కాంపిటీటర్ నీకంటే ముందున్న వాడిని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీ ఆడియన్స్ ఏ టైప్‌లో ఆలోచిస్తారనేది అతని దగ్గర నుంచి నీకు తెలుస్తది. అతన్ని అబ్జర్వ్ చేయాలి వీడియో చేసేటప్పుడు. అతడు ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతనిలా కంటే నువ్వు ఏ విధంగా అంతకంటే మంచిగా ఏ విధంగా మాట్లాడగలుగుతావు, వీళ్ళందరినీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటావు అని నీకు తెలిసి ఉండాలి. అలా అయితేనే మనం యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వగలుగుతాం. లేకపోతే వచ్చినాం, మనకు నచ్చిన కంటెంట్‌లో మనమే తోపులం, మనమే చేసుకుందాం, వేరేటోడు అవసరం లేదు, మన కాంపిటీటరే అవసరం లేదు అనుకున్నావు అనుకో, వెనుకబడిపోతాం. ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలి, అబ్జర్వ్ చేయాలి, కాన్సంట్రేషన్ పెట్టాలి. అలా అయితేనే మీరు యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వగలుగుతారు. పాయింట్ నంబర్ 4 ఏతుల పనులు, హెచ్చుల మాటలు వదిలిపెట్టాలి.
ఏంటనంటే యూట్యూబ్లోకి రాకముందుకే కెమెరా కొనాలి, మైక్ కొనాలి, ట్రైపాడ్ కొనాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంటే కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు. ఎందుకు అలా అంటున్నానంటే యూట్యూబ్లోకి వచ్చి నువ్వు వీడియోస్ చేసేదానికంటే ముందు నువ్వు యూట్యూబ్లో ఇన్వెస్ట్ చేయకు. నువ్వు యూట్యూబ్లోకి రా, వీడియోస్ చెయ్యి, నీ దగ్గర ఉన్న మొబైల్ తోటి అదెంత తక్కువ మెగా పిక్సెల్ అయినా కూడా దాంతో వీడియోస్ చేయడం మొదలుపెట్టు. అలాగే నీ దగ్గర మైక్ అవసరం లేదు, అలాగే ట్రైపాడ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. నేను కూడా అంతకుముందు వీడియో చేసేవాడిని. ఏ విధంగా అంటే ఫ్యాన్కు నేను అంటే టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, టేబుల్ ఫ్యాన్ మీద పెట్టి నేను వీడియో రికార్డ్ చేసేవాడిని. మొబైల్ 32 మెగా పిక్సెల్ కెమెరా తోటి, అది కూడా మొబైల్ రెడ్మీ 3S ప్రైమ్ ఉండేది. నేను ఎప్పుడైతే సక్సెస్ అవుతా అనుకున్నానో ఆ తర్వాత నేను ట్రైపాడ్ కానీ మైక్ కానీ ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను మొబైల్ని రికార్డ్ చేస్తాను. బట్ ఏంటి అంటే ఈ మైక్, ట్రైపాడ్ ఈ 2 మాత్రమే కొన్నా, ఇన్వెస్ట్ చేసిన. వీటికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. అలాగే మీరు కూడా యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు నా కాడ ఇది లేదు, నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర మైక్ లేదు, నా దగ్గర ట్రైపాడ్ లేదు, నా దగ్గర ఇంత మంచి కెమెరా మెగా పిక్సెల్ వచ్చేటట్టు వీడియో లేదు, లేకుంటే బ్యాక్గ్రౌండ్ లేదు, ఇవన్నీ కూడా బహానాస్ వదిలిపెట్టండి. అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచించడం వదిలిపెట్టి ఓన్లీ నీ దగ్గర ఉన్న వాటితోటే స్టార్ట్ చేయి. వాయిస్ అనేది నువ్వు మంచిగా మొబైల్ దగ్గర పెట్టుకొని రికార్డ్ చేసినట్లయితే వస్తుంది. ఒకవేళ నువ్వు దూరం పెట్టి రికార్డ్ చేసినా కూడా నాయిస్ రిమూవర్ ఏఐస్ అయితే బొచ్చెడున్నాయి ఇప్పుడు. నీకు ఎలాంటి నాయిస్ వచ్చినా కూడా అందులో అప్లోడ్ చేస్తే మొత్తం క్లీన్ అయ్యి వస్తుంది. నేను ఆల్రెడీ దీని మీద కూడా ఒక వీడియో అప్లోడ్ చేసిన. ఆ వీడియో చూడు, అందులో ఉన్న నాయిస్ నువ్వు క్లియర్ చేసుకో. ఇదంతా అవసరం లేదు, నీకు మైక్ ఉండాల్సిన అవసరమే లేదు. ఒకవేళ సక్సెస్ అవుతా అని నీకు అనిపిస్తే, ఎప్పుడైతే నీకు ఎక్కువ వ్యూస్ వస్తాయో అప్పుడు మీరు తీసుకోవాలంటే తీసుకోండి తప్ప స్టార్టింగ్లోకి వచ్చి ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే యూట్యూబ్లోకి వచ్చి లక్షలు లక్షలు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, లక్షలు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లక్షలు లాస్ కావద్దంటే ఫస్ట్ వచ్చి ఇన్వెస్ట్ చేయకు. ఫస్ట్ వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయడానికి ప్రయత్నించు. ఆ తర్వాత నీకు సక్సెస్ రావడం మొదలుపెట్టినాక నువ్వు ఏదైనా చేసుకో, ఏదైనా కొనుక్కో. పాయింట్ నెంబర్ 5, ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు మనం ఏదైతే కంటెంట్ మనం చేయాలనుకుంటున్నామో, ఏదైతే టాపిక్ని మనం ఎంచుకున్నామో, అలాగే మన కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నామో అదంతా కూడా వీడియోని పర్ఫెక్ట్గా చేయాలి. చేసిన తర్వాత నీకు నువ్వు ఓ 3 సార్లు చూసుకో. చూసిన తర్వాత అందులో ఏమైనా తప్పులు కనిపిస్తున్నాయని చూసుకో. అందులో ఏమైనా తప్పులు ఉంటే అది తీసేయి. నీకే బోర్ అనిపించింది అనుకో, ఆ వీడియో నువ్వు అప్లోడ్ చేయడం ఆపేయి. ఎందుకనంటే యూట్యూబ్లో నీ వీడియో నీకే బోర్ అనిపించినప్పుడు చూసేవాళ్ళు నువ్వు ఎవడో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చినావో తెలియదు, నీకు అసలు సబ్స్క్రైబర్సే లేరు, 0 నుంచో స్టార్ట్ అయినావు, నీకంటూ ఒక స్టార్డమ్ లేదు, వచ్చి నీ వీడియోని చూడాలంటే ఏ విధంగా చూస్తారు? నువ్వు ఒకవేళ ఇంట్రెస్టింగ్ వీడియో క్రియేట్ చేసినావు అనుకో, వాళ్ళు వచ్చి నీ వీడియోని సచ్చుకుంటా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆప్షన్ లేదు. నీ దగ్గర ఆప్షన్ లేకుండా చేయాలి అంటే నువ్వు ఆ వీడియోని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అందరికీ నచ్చే విధంగా నువ్వు సాటిస్ఫైడ్ 100% అయిన తర్వాతనే ఆ వీడియోని అప్లోడ్ చెయ్యి. ఎందుకంటే నీకే నమ్మకం లేకపోతే నువ్వు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అస్సలు వ్యూస్ అనేది రావు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 5 పాయింట్స్ ఫాలో చేయండి. నేను గ్యారంటీ చెప్తున్నాను, యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవుతారు. టైటిల్ లేకుండా వైరల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి, డిస్క్రిప్షన్ లేకుండా వైరల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి, ట్యాగ్స్ లేకుండా వైరల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే కంటెంట్ లేకుండా వైరల్ అయిన వీడియో ఏదీ లేదు. అది ఏ కంటెంట్ అయినా, మాస్ కంటెంట్ అయినా, క్లాస్ కంటెంట్ అయినా, లేకపోతే మీరు ఒకవేళ మీ థింకింగ్లో ఏదైనా తప్పుడు కంటెంట్ అని మీరు ఆలోచించినా కూడా, ఏ కంటెంట్ అయినా కూడా అందులో ఇన్ఫర్మేషన్ లేనిది, వాళ్ళకు నచ్చింది క్రియేట్ చేయలేనిది ఏ వీడియో కూడా వైరల్ కాలేదు. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేది ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ మనం చేయాల్సింది ఇవి. ఓకేనా? ఇవి మీరు ఫాలో చేయండి, యూట్యూబ్లో తొందరగా సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్లో ఎలాంటి ప్రశ్నలను కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో మీకు చాలా నచ్చినట్టయితే ఒక లవ్ సింబల్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు లవ్ సింబల్ ఇచ్చినట్లయితే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చుతుందని అయితే అర్థమవుతుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, వందే మాతరం, హరే కృష్ణ, రాధే రాధే.